హాయ్, హలో. ఓకే, మనం ఆల్రెడీ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. ఈ సెషన్ ఆల్రెడీ చెప్పిందే 25,132 నుంచి 25,170 వరకు సపోర్ట్ జోన్ అనేసి చెప్పాను. సో ఈ ప్లేస్లో నేను నిన్న వీడియో ఒకసారి మళ్ళీ చూడండి. మీకు ఏం చెప్పానంటే, ఒక క్యాండిల్ లైక్ ఒక రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుందని చెప్పాను. సో ఇప్పుడు దాన్ని మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టండి. ఇదిగో చూడండి, కరెక్ట్గా అదే ప్లేస్లో 50 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్ అన్ని సపోర్ట్లు తీసుకున్నాయి. ప్లస్ ఫిబోనసీ 61%, 78% ప్లేస్లో కూడా మంచి బయింగ్ జోన్ అనేది క్రియేట్ అయ్యింది. సో నా దృష్టిలో ఇది ఇంకా ఆల్మోస్ట్ కొత్త హై 25,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ దీని సినారియో వచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే మీకు ఆల్రెడీ ఈ వీడియో లాస్ట్ థర్స్డే అనుకుంటా అప్పుడే పెట్టాను. సో ఇది 25,292 ఈ ప్లేస్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒకసారి చిన్న రీట్రేస్ తీసుకొని నెక్స్ట్ 25,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ కమింగ్ ఎక్స్పైరీ ఏంటి అంటే, మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ లోపు ఆల్మోస్ట్ 350 పాయింట్స్ ఛాన్స్ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ వీక్ అయితే నా ప్రిడిక్షన్ అది. సో 15 మినిట్స్లో చూసుకుంటే 50 యావరేజ్ టెస్ట్ చేసి మళ్ళీ కిందకైతే రావడం జరిగింది. సో ఇప్పుడు రేపు మట్టుకు బయింగ్ ప్లేస్ ఏంటి అంటే, ఆల్రెడీ ఈరోజు లాస్ట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెన్సెక్స్ 82,500 పిఈని సెల్ చేయండి, దానికి హెడ్జ్ కింద 81,600 పిఈని బై చేయండి అని చెప్పి ఆల్మోస్ట్ 485-500 ఈ రేంజ్లో ఉన్న పిఈని సెల్ చేసి 110 రూపీస్లో అది బై చేయించాను. సో ఈరోజు 25,250 పిఈని సెల్ చేయించాను. అట్ ద సేమ్ టైం దానికి హెడ్జ్ పొజిషన్ కూడా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ టాటా మోటార్స్ ఈరోజు మెర్జింగ్ అనేది జరిగింది. ఇది లాస్ కాదు, యాక్చువల్లీ ఇది మెర్జ్ అయింది. సో ఇప్పుడు వీళ్ళు కమర్షియల్ వెహికల్స్ని, నార్మల్ వెహికల్స్ని సపరేట్ చేసి దీన్ని 2 స్టాక్స్ కింద డివైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కంగారు పడొద్దు. ఇది ఈరోజు కూడా ప్రాఫిట్లోనే జస్ట్ మా 3 పాయింట్స్ అంటే ఓవరాల్గా మీకు చూసుకుంటే 6 పాయింట్స్ అనేది నెగిటివ్లో ఉంది. బట్ స్టిల్ ఇది హోల్డ్ అనేది చెప్తున్నాను నేను. గోల్డ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టండి. ప్రైస్ అనేది రీట్రేస్ అవనివ్వండి, కానీ చూడండి మనకి యావరేజ్ అనేవి ఎలా ఉండాలి. చూసారండి యావరేజ్లు ఎలా ఉన్నాయో, ఒకదానిపైన ఒకటి మంచిగా డిస్టెన్స్ అనేది మనకి ఎలా ఉండాలి. ప్రజెంట్ ఈరోజు అయితే ఆ యావరేజ్లో మనకి ఇంకా అలా రాలేదు. ఈ ప్లేస్లో ఆల్రెడీ ప్రైస్ అనేది పైకి వెళ్ళి 5 మినిట్స్ 50 ఈరోజు ఒక ఛాన్సే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ 50 మినిట్స్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇక్కడి నుంచి అయినా సరే నేను మళ్ళీ బయింగే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇంకా సెల్లింగ్ సైడ్ దీనిలో ఎంట్రీ అనేది నేను తీసుకోలేను. ప్రజెంట్ ఇంకొద్దిగా మంచిగా ప్రైస్ యాక్షన్ చూసుకోవాలనుకుంటే మాత్రం ప్రైస్ అనేది 4150 పైకి వెళ్ళిన తర్వాత ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రీటెస్ట్ అవ్వనివ్వండి. రీటెస్ట్ అయిన తర్వాత బై చేసుకోండి. ఈవెన్ స్పైక్లో రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇది గోల్డ్, యుఎస్ ఆయిల్. ఓకే, యుఎస్ ఆయిల్ ప్రజెంట్ నా వరకు అయితే నో ట్రేడ్ జోన్లో ఉంది. సో ఇదైతే ట్రేడ్ చేయొద్దని చెప్తాను.
అండ్ USDJP ఇంకా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. EURUSD నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. EURUSD లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైస్ అనేది ఇక్కడ నుంచి బ్యాక్ ఇక్కడ దాకే వస్తుంది అనుకున్నాను, కానీ అది కొద్దిగా మళ్ళీ కింద దాకా వచ్చి ఈసారి పై దాకా తీసుకున్నారు. సో ప్రజెంట్ టార్గెట్ అయితే 1.16090, ఇంకా కాదు, ఇంకా కొద్దిగా పెద్ద టార్గెట్లే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఓకే, రేపటి వరకు అయితే మాత్రం సెన్సెక్స్ ఎక్స్పైరీ లాస్ట్ ఇంకా 2 days ఉంది, థర్స్డే ఉంది. సో ఈ టైంలో మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది మాత్రం నిఫ్టీ ఎస్పెషల్లీ ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగానే మినిమం టార్గెట్స్ వచ్చి 25,255 వరకు మినిమం ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగి ఆ తర్వాత పెద్ద మూవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు షార్ట్ వీడియో కొద్దిగా టైం తక్కువ ఉంది, నేను స్టాక్స్ ఇప్పుడు రికమెండ్ చేయలేను. Bye.